హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ఇంటి ట్రిక్స్. మీరు గమనించినట్లయితే మన ఛానల్ నేమ్ కొంచెం చేంజ్ చేయడం జరిగిందనమాట. ఎందువల్ల చేంజ్ చేయాల్సి వచ్చిందనేసి నేను ఒక చిన్న వీడియో మీకు తీసి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి నేను గుట్టకి వెళ్ళే ముందు చిన్న వీడియో అనమాట. ఇది ఒక చిన్న చిట్ చాట్ వీడియోలానే ఉంటుంది. నచ్చిన వాళ్ళు చూసేసేయండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, నేను గుట్టకు బయలుదేరే ముందు వీడియో లాంటివి చేశానమాట. జర్నీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుందామనేసి. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 o'clockకి బయలుదేరిపోయాము. మేము హైదరాబాద్ నుండి గుట్టలకి 5 o'clockకి బయలుదేరిపోయామన్నమాట. ఇప్పుడు నేను వచ్చేసి గుట్టకు బయలుదేరాను. అక్కడ జర్నీ మూమెంట్స్ కానివ్వండి, అక్కడ గుట్టలో ఎలా ఉంది అనేసి చిన్న వీడియో లాంటిది. ఒకవేళ మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే మీకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుంది కదా, అందుకనే అనమాట. హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్గా గుట్టకు బయలుదేరడానికి 2 hours అనేది పడుతుందన్నమాట. నేను వచ్చేసి ఉప్పల్ దగ్గర, ఇది వచ్చేసి ఉప్పల్ దగ్గర వీడియో అనమాట. చిన్న వీడియో లాంటిది తీశాను. ఇది వచ్చేసి హైవే రోడ్ పైన చిన్న వీడియో లాంటిది తీశాను. మేము వచ్చేసి ఉప్పల్ నుంచి వెళ్తున్నాం అనమాట. అందుకని చిన్న వీడియో. ఇది వచ్చేసి హైవే రోడ్ పైన ఎగ్జాక్ట్గా మనకి 7 అవుతుంది అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 7 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి 7:30 అలా అయిందండి. 7:38 కావచ్చిందనమాట. చూసారు కదా, చీకటి అయిపోయింది. ఇది వచ్చేసి కమాన్ అనమాట. అంటే లోపలికి వెళ్ళే ముందు, యాదగిరి గుట్ట లోపలికి వెళ్ళే ముందు ఇలా కమాన్ లా ఉంటుంది మనకి. అంతా కూడా నిజంగా చెప్పాలంటే మన గవర్నమెంట్ సూపర్గా చేసిందనమాట. రోడ్లు కానివ్వండి, అక్కడ గుట్టలో లొకేషన్ కానివ్వండి, చాలా చాలా బాగుందనమాట. రెడీ కాకముందుకే మనకు చాలా చాలా బాగుంది. అలాగే వెళ్ళే ముందు దారిలో కూడా మనకు చాలా నీట్గా సెట్ చేసి పెట్టారనమాట. చాలా చాలా సూపర్గా, నాకైతే బాగా నచ్చింది. ఇది వచ్చేసి మేము వచ్చేసి రూమ్స్ దగ్గరికి వెళ్ళాము. ఇది వచ్చేసి పద్మశాలి కాటేజెస్ అనమాట. చూసారు కదా, ఒక రూమ్ వచ్చేసి మనకు 350, 450 అలా ఉంటుంది. పైన 2nd floorలో ఇచ్చేసారు మాకు. మేము వచ్చేసి లోపలికి వెళ్తున్నాం అనమాట. చాలా చాలా బాగుంటాయి ఈ రూమ్స్ వచ్చేసి. పద్మశాలి కాటేజెస్ వచ్చేసి చాలా చాలా బాగుంటాయి అనమాట. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడనే తీసుకుంటాం. పిల్లలకు ఆడుకోవడానికి బాగుంటుంది. అలాగే మనకు ఎక్కువగా లగేజ్ కూడా పట్టదనమాట. అందులోనే బెడ్ కానివ్వండి, బెడ్షీట్స్ కానివ్వండి అందులోనే ఇచ్చేస్తారు మనకి. ఎక్కువగా లగేజ్ అనేది పట్టదనమాట. అందుకని ఇక్కడికే వస్తాం. అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగుంటాయి ఇందులో వచ్చేసి. ఈ కాటేజ్లో వచ్చేసి అన్ని సౌకర్యాలు సూపర్గా ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు కూడా రావాలి అనుకుంటే రావచ్చు. ఇది వచ్చేసి పాతగుట్టకు వెళ్ళే ముందు దారిలో ఉంటుందన్నమాట. చూసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు అర్థమైపోతుంది. చాలా చాలా పెద్దగా ఉంటుంది. పద్మశాలి అనేసి. మేము వచ్చేసి లోపలికి బయలుదేరిపోయాం. మీరే చూసుకున్నట్లయితే రూమ్స్ అనేది నీట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఒకరు ఉండి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసి పెట్టేస్తారు. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. లగేజ్ కూడా మనకు ఎక్కువగా పట్టదు. బెడ్స్ ఉంటాయి. అలాగే మనకు బెడ్షీట్స్ కూడా ఇస్తారు. చూసారు ఫ్రెండ్స్, రూమ్ అంతా కూడా ఇలా ఉండిందనమాట. లైట్ రావట్లేదు, అంటే వేసిన ఒక్కోసేపటికి లైట్ అనేది వచ్చిందనమాట. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకోసం ఒక వీడియో. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, రూమ్ అంతా కూడా లైట్ వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట. చాలా చాలా బాగుంటాయి రూమ్స్. ఒకవేళ మీరు కూడా రావాలి అనుకుంటే రావచ్చు. ఇప్పుడు నేను కొంచెం డిన్నర్ చేసి రెస్ట్ తీసుకుంటాను. పిల్లలు వచ్చేసి ఆడుతున్నారనమాట. రాగానే ఆడుకుంటున్నారు. చూసారు కదా, మా బాబు అండ్ వచ్చేసి మా పాప, మా వారు కూర్చున్నారు. ఆఫీస్ ఫోన్ మాట్లాడుతున్నారు అనమాట. ఆఫీస్ నుంచి చిన్న కాల్ వస్తే మాట్లాడుతున్నారు. ఇది వచ్చేసి మా పాప, మా బాబు ఆడుకుంటున్నారు అనమాట. మా బాబుకి ఎక్కడ వెళ్ళినా కూడా బ్యాండ్ పిచ్చి డ్యాన్స్. చూసారు కదా, మిర్రర్ ఉంటుంది ఇలా. అంటే A to Z కూడా మనకు ఉంటాయి అన్నమాట. మిర్రర్ కానివ్వండి అవన్నీ మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మన మేకప్ సామాన్ తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, మా వారు రూమ్లో ఒక చిన్న వీడియో మీకోసం. ఇది వచ్చేసి రూమ్ బయట వచ్చేసి నేను మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత
మేము దర్శనానికి వెళ్తున్నాం అనమాట. చూసారు కదా, బయట నుండి అంటే అక్కడ నుండి రూమ్స్ నుండి చూసినట్లయితే లొకేషన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. పెద్ద కొండ పైన దేవుడిని సెట్ చేస్తున్నారు అనమాట, కడుతున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మా పాప డ్రెస్ వచ్చేసి ఇదేనండి, నేను తీసుకుంది శివరాత్రికి తీసుకున్నాను, అదే డ్రెస్ వేసేసాను. ఇది వచ్చేసి వెళ్ళే ముందు దారిలో, పాతగుట్టకు వెళ్ళే ముందు దారిలో అనమాట. ఇది పాతగుట్ట నుండి కొత్తగుట్టకు బయలుదేరామన్నమాట. ఎందుకంటే మేము పాతగుట్ట సైడ్ ఉన్నాం కాబట్టి అక్కడ నుండి గుట్టకు దర్శనం చేసుకోవడానికి పైకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి పైకి వెళ్ళే ముందు ఇలా కమాన్లా ఉంటుందన్నమాట మనకి. ఇక్కడ కూడా అన్ని రూమ్స్, హోటల్స్, అలాగే చూసారు కదా ఇలా గుర్రాల బండి, జట్కా బండి అంటారు కదా, ఆ జట్కా బండిలు అలాంటివి ఉంటాయి అన్నమాట. సైడ్కి చాలా చాలా రూమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి కొండ పైకి వెళ్ళే ముందు దారిలో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనకు చూసుకున్నట్లయితే మెట్లు ఉంటాయి. మెట్లు ఇప్పుడు క్లోజ్ చేశారండి, ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అందుకనే క్లోజ్ చేశారనమాట. ఇది మెయిన్ దారి అనమాట పైకి వెళ్ళడానికి. మెట్లు ఎక్కాలి అంటే మెట్లు ఎక్కే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెట్లు ఎక్కిపోవచ్చు, లేదంటే ఇలా మనకు ఉంటుందన్నమాట, రోడ్ అనేది ఉంటుంది పైకి వెళ్ళడానికి. మేము ఎప్పుడు వెళ్ళినా మెట్లు ఎక్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళం, కానీ క్లోజ్ చేశారు. సో మేము ఇక్కడ రోడ్ పై నుంచి వెళ్తున్నాం అనమాట. చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా చాలా బోల్డ్ అంత పని ఉందన్నమాట. చుట్టూ కూడా కొండలంతా చుట్టూ కూడా ఇలా గ్రీన్గా నీట్గా సెట్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఎక్కడ చూసినా మనకు ఆ పచ్చదనం కనిపించడానికి చాలా చాలా సూపర్గా ఉందన్నమాట. నిజంగా మన గవర్నమెంట్ చాలా 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 చక్కగా రెడీ చేసిందనమాట గుట్టను. ఒకప్పుడు చూసిన దానికంటే ఇప్పుడు లుకింగ్ అయితే చాలా చాలా బాగుంది. నిజం చెప్పాలి అంటే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఒక చిన్న వీడియో లాంటిది చేస్తాను కంపల్సరీగా. మేము ఒక 3 మంత్స్కి ఒకసారి ఎందుకు కదా మేము వెళ్ళేసి వస్తామన్నమాట గుట్టకి. జర్నీలో అంటే లైన్లో నించున్నాము, ఫుల్ జనాలు అనమాట. ఇది వచ్చేసి పక్కది ఫ్రీ దర్శనం అనమాట, మా పక్కన ఉన్నది ఫ్రీ దర్శనం. మేము వచ్చేసి స్పెషల్ దర్శనంకి వెళ్ళామన్నమాట. ఒక్క టికెట్ వచ్చేసి 150 రూపీస్ ఉందంటే ఒక్కరికి 150 రూపీస్ ఉందన్నమాట. స్పెషల్లో వెళ్ళాము, ఎందుకంటే పిల్లలు లైన్లో ఉండలేరు కాబట్టి స్పెషల్ దర్శనంకి వెళ్ళామన్నమాట. దర్శనం అయిపోయింది, ఫోన్ లోపలికి అలో లేదు, దర్శనం అయిపోయింది. అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ అన్నీ కూడా పిల్లలకు సంబంధించిన బొమ్మలు కానివ్వండి, దేవుడి విగ్రహాలు కానివ్వండి, పిల్లలు ఆడుకునే సామాన్ కానివ్వండి, అన్నీ కూడా A to Z మనకు ఇక్కడ అమ్ముతారనమాట. చాలా చాలా మేము వచ్చేసి 2 బొమ్మలు తీసుకున్నాను పిల్లలకి. ఇలాంటివి చూసారంటే పిల్లలు అస్సలు ఆగరండి. ఆల్రెడీ షాపింగ్ చేద్దామనేసి వెళ్తున్నాం అనమాట. పిల్లలకి ఏదైనా తీసుకొని మళ్ళీ రూమ్కి బయలుదేరిపోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నా గుట్టలో జర్నీ ఇలా జరిగిందనమాట. ఇదంతా కూడా మీకోసమే చిన్న చిన్న వీడియో. ఇక్కడ వచ్చేసి అదే రోజు హోలీ జరిగింది మనకి, అంటే హోలీ పండుగ ఉండింది. ఇక్కడ వచ్చేసి ఫుల్గా హోలీ ఆడుతున్నారు. అక్కడ హోలీ ఆడింది అంటే మేమేనండి. ఎక్కువగా మేము హోలీ ఆడము, చాలా జనాలు కూడా హోలీతోనే ఉన్నారనమాట. అంటే కలర్స్తో కలర్ఫుల్గా ఉన్నారు అందరు కూడా. నేను వచ్చేసి ఇక్కడ చిన్న విగ్రహం లాంటిది తీసుకుందాం అనేసి చూశాను, కానీ ఇది వచ్చేసి పంచలోహాలు అంటారు కదా, అది కాదని తెలిసిందనమాట. అందుకని మేము డ్రాప్ అయిపోయాము, తీసుకోలేదు. పంచలోహాలు తీసుకుంటే బాగుంటుందనేసి తీసుకోలేదనమాట. ఫస్ట్ నేను అదే అనుకున్నాను, తర్వాత చూసిన తర్వాత అడిగాను అనమాట. అడిగితే కాదన్నారు. అన్ని దేవుడి విగ్రహాలు ఇక్కడ లభిస్తాయి మనకి. చూసారు కదా, వెంకటేశ్వర స్వామి, అలాగే వినాయకుడు కానివ్వండి, ఇలా కొన్ని శివుడు కానివ్వండి, కొన్ని విగ్రహాలు ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తీసుకోవచ్చు. బాగుంటాయి అన్నమాట. నాకైతే బాగా నచ్చాయి, అందుకని వెళ్ళాను. తర్వాత అడిగిన తర్వాత తెలిసింది పంచలోహాలు కాదనేసి. తర్వాత డ్రాప్ అయిపోయాను, వద్దని చెప్పేశాను. ఒకటి వచ్చేసి మనకు 2000 అలా పడిందనమాట. ఇది తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇలా కాకుండా మనకు పూజ గదిలో పెట్టుకునే విధంగా విగ్రహం లాంటిది తీసుకుందాం అనుకున్నాను అనమాట, లక్ష్మీ నరసింహస్వామిది. కానీ తీసుకోలేదు, పంచలోహాలు కాదు అని తెలిసిన తర్వాత వద్దన్నాను నేను మా వారితో.
చూసారు కదా ఫ్రెండ్స్, దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చున్నాము. ఇక్కడ వచ్చి కూర్చున్నాము కమాన్ దగ్గర. మనకు పైకి వెళ్ళడానికి చిన్న బస్ లాంటిది కూడా ఉంటుంది మనకి. ఒకవేళ మీరు కూడా రావాలి అనుకుంటే బస్సు ఉంటుందన్నమాట. బస్ స్టాప్ నుంచి బస్సు ఉంటుంది మనకు పైకి రావడానికి. ఓన్లీ 5 రూపీస్ మాత్రమే టికెట్ ఉంటుంది. ఎందుకంటే అది గుట్టకు సంబంధించిన బస్ అనమాట. పైకి రావడానికి సంబంధించిన బస్ కాబట్టి చాలా తక్కువ రేటే ఉంటుందన్నమాట టికెట్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మేము కిందికి వచ్చేస్తున్నాం. కింద ఏదైనా టిఫిన్ చేసి మళ్ళీ పాతగుట్టకు వెళ్దామనేసి ఆలోచిస్తున్నాం అనమాట. టిఫిన్ లాంటివి చేసుకొని మళ్ళీ వెళ్ళి, చూసారు కదా ఫ్రెండ్స్, టిఫిన్ చేసేసాం. పాతగుట్ట దగ్గరికి వచ్చేసాం అనమాట. పాతగుట్ట దగ్గర వచ్చేసి ఇలా ఉండింది. మన కొత్తగుట్టలో చాలా చాలా జనాలు ఉంటారు. పాతగుట్టలో చాలా కొంచెం తక్కువ జనాలు ఉంటారనమాట. ఇది వచ్చేసి మెయిన్ పాతగుట్టలో దర్శనం. ఇది ఇక్కడ పైకి వచ్చేసి మనకు కోనేరు ఉంటుంది. కోనేరు పక్కనే మనకు ఆంజనేయ స్వామి ఉంటాడనమాట. అక్కడ వెళ్తున్నాను, వీడియో చేశాను మీకోసం. కానీ దేవుణ్ణి తీయడం మాత్రం కుదరలేదనమాట. ఎందుకంటే తీయకూడదు అనేసి. ఇక్కడ వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత, అంటే ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత కిందకు వచ్చే దారిలో ఇలా చిలక జోష్యం, చిలక జాత్యాలు చెప్పుకుంటూ కూర్చున్నారనమాట. అక్కడ ఒక చిన్న వీడియో నాకైతే బాగా అనిపించింది. చిలకని చూడగానే బాగా అనిపించింది అనమాట. వేరే వాళ్ళు చెప్పించుకుంటున్నారు. మా బాబు వచ్చేసి కూర్చున్నాడు. వాడికి కాళ్ళు మండుతున్నాయి అనేసి, ఎండలో బాగా తిరిగాం కదా, కాళ్ళు మండుతున్నాయని చెప్పేసి ఇలానే కూర్చుంటాడు మా బాబు వచ్చేసి. ఇంట్లో కూడా ఇలానే కూర్చుంటాడు అనమాట. చూసారు కదా, దర్శనం అయిపోయిన తర్వాత ఫేస్ అనేది ఫుల్గా ట్యాన్ అయిపోయింది. మార్నింగ్ 6 o'clock నుంచి అనుకుంటాను. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకు ఇలా ఉండిందనమాట. ఎగ్జాక్ట్గా మాకు 2 o'clock అనుకుంటాను. 2 o'clockకి ఇలా ఉంది. 2 o'clockకి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా గుట్ట దగ్గర జర్నీ అనేది అలా సాగిందనమాట. ఈరోజు మన వీడియో ఎలా ఉంది అనేసి మీరు నాకు కామెంట్లో చెప్పేయండి. ఇది వచ్చేసి గుట్ట నుండి ఇంటికి వచ్చాక మాడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. చిన్న ఫంక్షన్ ఉంది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న ఫంక్షన్ ఉందనేసి వచ్చేసాం. అక్కడ నేను తీసిన నా జర్నీ మూమెంట్స్ గురించి చెప్తున్నాను అనమాట. అక్కడ చాలా చాలా గోలగా ఉంది. పిల్లలు చాలామంది వచ్చారనమాట. అందుకని వీడియో మీతో సరిగ్గా మాట్లాడుకుంటూనే తీసాను. కానీ పిల్లలు ఎక్కువగా గోల చేయడం వల్ల అర్థం కావట్లేదు అనేసి మళ్ళీ ఇలా ఎడిట్ చేయడం అనేది జరిగింది. ఇది ఒక చిన్న చిట్చాట్ వీడియో, జర్నీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుందాం అనేసి, అలాగే మీకు హెల్ప్ఫుల్గా ఉందనేసి ఒక వీడియో లాంటిది చేశానమాట. ఈరోజు మన వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఛార్జెస్ అనేది కట్ అవ్వవు ఫ్రెండ్. జస్ట్ మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు. మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో, మీరు రిక్వెస్టెడ్ చేసిన వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. బాయ్. ఈరోజు మన వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈరోజు మన వీడియో ఎలా ఉంది అనేసి నాకు కామెంట్లో తెలియజేయండి. నేను బర్త్డే ఫంక్షన్ని వీడియో లాంటివి చేయలేకపోయాను. నేను అదంతా కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. చిన్న ప్రాబ్లం లాంటిది వచ్చిందనమాట మన ఛానల్కి, అందుకని అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. ప్రాబ్లం అంటే ఎక్కువగా ప్రాబ్లం ఏం కాదు, లైట్గా ప్రాబ్లం లాంటిది వచ్చింది. అదంతా కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అంటే నా ఫీలింగ్స్, ఛానల్ నేమ్ చేంజ్ చేశాం కదా, లాస్ట్లో చిన్న చేంజెస్ అనేది జరిగింది కదా, అదంతా కూడా ఎందువల్ల జరిగింది, ఎలా జరిగింది అనేసి మీతో నేను తప్పకుండా షేర్ చేస్తాను. మీరు ఇలానే నన్ను ఆదరించాలి, అభిమానించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో నచ్చింది.